తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఈ పెన్షన్ ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఇదివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాలా చేసుకోవద్దా, అదేవిధంగా దీనికి ఏజ్ ఎంత ఉండాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒంటరి మహిళలు అప్లికేషన్ చేసుకోవచ్చు, వితంతువులు అప్లికేషన్ చేసుకోవచ్చు, వికలాంగులు అప్లికేషన్ చేసుకోవచ్చు, గీత కార్మికులు అప్లికేషన్ చేసుకోవచ్చు, చేనేత కార్మికులు అప్లికేషన్ చేసుకోవచ్చు, పైలేరియా బాధితులు అప్లికేషన్ చేసుకోవచ్చు, డయాలసిస్ రోగులు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ పెన్షన్ కోసం. అయితే ఈ పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఈ నెల 31 లోపు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ నెల 31తో ఈ అప్లికేషన్ల ప్రక్రియ ముగిస్తుంది. మీరు ఎవరైనా సరే ఈ పెన్షన్ కావాలి అని అనుకుంటే ఈ నెల 31 లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఒంటరి మహిళలు, వితంతువు మహిళలు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి అనంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఈ 7 రకాల వాళ్ళకు కామన్గా ఈ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీరు ఒంటరి మహిళ అన్నట్లయితే మీరు ఒంటరి మహిళలని ఎంఆర్ఓతోని కానీ లేదంటే గ్రామ సర్పంచ్తోని ధృవీకరణ అయితే ఉండాలి. అదేవిధంగా వితంతు పెన్షన్కి అప్లికేషన్ చేసే వాళ్ళకైతే భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ వికలాంగుల పెన్షన్కి అప్లికేషన్ చేసే వాళ్ళకైతే మీ దగ్గర యూడిఐడి సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఈ గీత కార్మికుల అప్లికేషన్ చేసే వాళ్ళకు కూడా మీరు గీత కార్మికులకు సంబంధించిన వాళ్ళని మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, ఈ డయాలసిస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్లు అయితే ఉండాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఆ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇన్కమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. అదేవిధంగా కొత్తగా అప్లికేషన్ ఫామ్ రావడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఆ ఫామ్ అయితే నింపాలి. మీకు ఎవరికైనా ఆ ఫామ్ ఫిలప్ చేయడం రాకుంటే నేను మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఏ విధంగా ఫిలప్ చేయాలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్లకు ఈ అప్లికేషన్ PDF అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్కు సంబంధించి మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మీరు ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు మీరు ఎవరైనా సరే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకొని మీ గ్రామ సెక్రటరీ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి. వాళ్ళు ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ పెన్షన్కి గనక అప్లికేషన్ చేయాలి అని అంటే ఈ నెల 31/8/2026 వరకు మాత్రమే టైం ఉంది. ఆ లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.